గోవాడ చక్కెర కర్మాగారంలో 240 కేఎల్ సామర్థ్యంతో డిస్టిలరీ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తెలిపారు. కర్మాగారానికి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోరుతూ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో చోడవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ఎన్ఎస్ రాజు మాట్లాడుతూ చక్కెర ఉత్పత్తి అయ్యే ఖర్చు కంటే మార్కెట్లో తక్కువకు పంచదార విక్రయించాల్సి రావడంతో కర్మాగారానికి నష్టం వస్తుందన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం కంటే శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఇథినాల్ డిస్టిలరీ యూనిట్ ప్రతిపాదన వచ్చిందన్నారు. డిస్టిలరీ యూనిట్ సహకార రంగంలోనే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 6% వడ్డీపై రుణం ఇస్తుందన్నారు. యూనిట్ ఏర్పాటుకు 300 కోట్లు, ముడిసరుకు కొనుగోలుకు 40 కోట్లు రుణం అవసరమవుతుందని ముఖ్యమంత్రికి అందజేసిన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని, సమగ్ర నివేదిక రూపొందించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజుకు ఆదేశాలిచ్చారన్నారు. ఎంపీ సీఎం రమేష్ తో త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలు చర్చిస్తామన్నారు. దానికి డిపిఆర్ తయారు చేయడం కోసం ఒక సంస్థ కూడా గతంలో నేను పత్రికా సోదరులకు కూడా చెప్పాను. ఆ సంస్థకు అప్పచెప్పారు. వారు కూడా అతి త్వరలో వచ్చి డిపిఆర్ తయారు చేస్తారు. ఈ లోపు నేనేం చేశానంటే 4 మండలాల తహసీల్దార్స్తో మాట్లాడి ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు విస్తీర్ణం ప్రభుత్వ భూమి యాజ్ పర్ ఎఫ్ఎంపీ వరకు ఎంత ఉంది, ఇంకా మనం ఏమో చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత చేయవలసి ఉంటుంది. ఓళ్లలో ఎక్కడైతే ప్రజలు బాగా వ్యాపారాలు చేసుకొని ఉంటున్నారో అక్కడ 40 అడుగులు 40 అడుగులు 40 అడుగులు అంటే 80 అడుగులు అండి. ఊరు దాటిన తర్వాత 100 అడుగులు ఇటు 50 అటు 50 ఆ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన అది. ఆ విధంగానే డిపిఆర్ తయారు చేసి అధికారులందరితో కూర్చొని మాట్లాడి చేసి 100% మన ఫ్యాక్టరీ ఎలాగైతే మనం అనుకొని మనం ముందుకెళ్తున్నామో ఈ రోడ్డు విషయంలో కూడా స్టేట్ హైవేగా పీపీపీ మోడ్లోని మనం అనుకున్నట్టు 80 అడుగులు 100 అడుగులు ఊర్లో 80 ఊరు దాటి 100 అడుగులు చేసి దాంట్లో కూడా R&R ప్యాకేజ్ పెట్టామండి. ఎందుకంటే జనరల్గా రోడ్డు అనేసరికి అందరూ భయపడతారు. R&R అంటే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. ఒకటి ఎవరికైతే ప్రైవేట్ భూమి పోతుందో వాడికి నష్టపరిహారం చెల్లిస్తాం. రీహాబిలిటేషన్ ఎవరైతే ఉపాధి కోల్పోతారో ఈ రోడ్ల విస్తరణ వల్ల వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాం. ఒకే ఒక్క విషయం నేను చెప్తానండి, ఎక్కడ హైరాణ పడిపోయి మనకేమో చేసి మార్కింగ్లు ఇచ్చేసి బడ్డీలు కొట్టేసి షాపులు కొట్టేసి ఆ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమం జరగదు. ఎవరైతే ఈ రోడ్డు విస్తరణ జరగడం వల్ల ఇబ్బంది పడతారో వ్యాపారాలు నష్టపోతారో వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి మనం కడదానుకున్న షాపులో లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిద్దాం అనుకుంటున్నాం అక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఉపాధి చూపించి ఈ రోడ్డు పని ప్రారంభిస్తామండి. ఇది కక్షపూరితమైన ప్రభుత్వమో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదండి. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మీరు అందరూ చూసారు. ఇసుక ఎంత ఇబ్బంది పడ్డారండి. ఒక ఇసుక ఏమో బండి మీద వెళ్తే పశువులు తీసుకెళ్లి కోర్టులో పెట్టి బండి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ ఏమని చెప్పేసి ట్రాక్టర్ మీద ఇసుక కూడా మాట్లాడాలండి. ఇసుక ఎంతవరకు పరిమితం అండి? లోకల్ లేదంటే జిల్లాలు దాటి వెళ్ళొచ్చు. మండలాన్ని ఒక యూనిట్గా ఇసుక తోలుకోవచ్చు. అదేవిధంగా స్థానికంగా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు మేము చెప్పామండి, మట్టి కానీ గ్రావెల్ కానీ అక్కడికక్కడ స్థానిక అవసరాలకు వాడుకుంటున్నారు. మీరు అన్నట్టు వ్యాపార దృక్పథంతో జిల్లాలు దాటించో అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే చర్యలు తీసుకోండి తప్ప ఇక్కడికిక్కడ కొందరు ఏం చేస్తారు, ఆ భూమి ఏమో ఎత్తుగా ఉందని మట్టి తీసి పక్కన ఉన్న భూములు వేసుకోవడం లేకపోతే ఆ భూమి ఈ భూమి లెవెల్ చేసుకోవడం చేస్తారు. అదే రియల్ ఎస్టేట్ కాదు, రైతులే చేసుకుంటున్నటువంటి పనులు. అలాంటివి కూడా ఇబ్బంది పెట్టద్దు, ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా జరుగుతున్నటువంటి పరిపాలన ప్రభుత్వం. కాబట్టి ఏమంటే కన్స్ట్రక్టివ్గా ఒకటి అన్ని చేసుకుని వెళ్తాం. అప్పుడు సిమెంట్ రోడ్లు కాలువలు అన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఉండిపోయిన కార్యక్రమాలు ఏమున్నాయి అన్నది కూడా అవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. రెండోది ప్రధానంగా చెప్పదలుచుకున్నదండి, ఒకటి సూపర్ 6 పథకాల్లో పెన్షన్ పథకాన్ని అమలు చేస్తాం, గ్యాస్ పథకాన్ని అమలు చేస్తాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు మాట చెప్పారండి మనం మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో, తల్లికి వందనం అని ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బు ఇస్తా అన్నారు. అది రేపు మే జూన్లో మళ్ళీ స్కూళ్ళు తెరిచినప్పుడు వాళ్ళందరికీ డబ్బు ఇస్తామని చెప్పారు. అలాగే రైతులకి రైతు భరోసా కింద ఇస్తానన్న డబ్బులు కూడా తప్పకుండా అవి కూడా రిలీజ్ చేస్తారు. అంటే సూపర్ 6లో 4 పథకాలు అమలైనట్టు అవుతుందండి. ఆ 2 కూడా పూర్తయితాయి. 2 అయ్యాయి, 2 అవుతాయి. ఇంకో 2 పథకాలు నిరుద్యోగ వృత్తి, అలాగే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా అని చెప్పాను. అవి కూడా మనం సమయం తీసుకుని ఒకటి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారా లేదా? అన్నా క్యాంటీన్లు అందరూ ఫోన్ చేస్తారు కదా.
ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల వారి పరిపాలనలో అనుభవ రాహిత్యంతో, అవగాహన రాహిత్యంతో, కక్షపూరితమైనటువంటి పరిపాలన వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయింది. చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు ఆ టైంలోనే ఒకటి చేసుకొని వెళ్ళి మనదేమో చేసి ఒక కన్స్ట్రక్టివ్గా నిర్మాణం చేస్తారు. రెండోది మీరు అందరూ చూశారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అమరావతి రాజధాని కోసం సుమారు 30-40 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి టెండర్లన్నీ పిలిచారు. వర్క్లన్నీ కూడా సర్వేంగా జరుగుతున్నాయి. మీ రాజధాని ఏది అని అంటే అమరావతి అని చెప్పుకునే విధంగా ఉంటుంది తప్పకుండా. సార్ బ్రిడ్జిల పరిస్థితి విజయరామరాజపేట బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందండి. వడ్డాది బ్రిడ్జి ఇంకా శాంక్షన్ కాలేదండి. విజయరామపేట బ్రిడ్జి శాంక్షన్ అయిన బ్రిడ్జిని అదేమో చెప్పేసి వర్క్ స్టార్ట్ చేపిస్తాం. వడ్డాది బ్రిడ్జి మాత్రం శాంక్షన్ కాలేదు, అది శాంక్షన్ చేయించి అది పని చేయాలండి.